Students, today we discuss the BCom first year, first semester, first class business organization and management. The subject name is business organization and management, BOM. This paper is 80 marks of theory and 20 marks of internal marks. 20 marks of internal. So this is the total theory paper. Okay, today we have discussed the about BOM total syllabus. Okay, now so first unit 1 is unit 1 is introduction and forms of business organization. Unit 2 is joint stock company, and number 3 unit is introduction to function of management. Number 4 planning and organization, and number 5 unit is authority coordination and control. So this is the total 5 units. Okay, every unit to the carry the marks are carried the 12 plus 4. 12 means long bit 12 marks and 4 marks is short marks. Okay na, there is total only 16 marks for a unit, so 5 units each one. Okay na, so first unit is introduction and forms of business organization. So this is the topic is only explain the unit 1 is discuss the concepts of business, trade, industry and commerce, objective and function of business, social responsibility of the business. అంటే ఇక్కడ define the business meaning and business and trading meanings and commerce definitions, and next one is objectives of commerce and business and functions, objectives and functions of బిజినెస్ అంటే బిజినెస్ యొక్క నిర్వచనము మరియు బిజినెస్ మరియు వాణిజ్యానికి సంబంధించినటువంటి నిర్వచనము ప్లస్ దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, ఫంక్షన్స్ గురించి అనాలిసిస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిజినెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఆబ్జెక్టివ్స్. Next one, characteristics, advantages and disadvantages of solo trades and solo partnership సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, మీనింగ్స్, క్యారెక్టర్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోలో పార్ట్నర్షిప్. నెక్స్ట్ మీనింగ్, నెక్స్ట్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్ అకౌంట్ డీడ్, కాన్సెప్ట్స్ ఆఫ్ లిమిటేషన్స్ అండ్ పార్ట్నర్షిప్. అంటే ఈ యూనిట్లో బిజినెస్ అనగానేమి, బిజినెస్ యొక్క డెఫినేషను అండ్ ట్రేడ్ యొక్క డెఫినేషను, ట్రేడ్ బిజినెస్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్తో పాటుగా అడిషనల్గా టైప్ ఆఫ్ బిజినెస్లో కంపెనీ బిజినెస్ ఉంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్ ఉంటుంది, జాయింట్ వెంచర్ ఉంటుంది అండ్ సోలో ట్రేడ్ ఉంటుంది. సొంత వ్యాపారము, భాగస్వామ్యము, సంస్థ, ఉమ్మడి వ్యాపార సంస్థ ఉంటుంది ప్లస్ కంపెనీ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్, వాటి యొక్క కాన్సెప్ట్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అన్నిటినీ కూడా అనాలసిస్ చేయడము జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫండమెంటల్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ బిజినెస్. BOM టోటల్ కాన్సెప్ట్ని ఇక్కడ అనాలిసిస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఈజ్ యూనిట్ 2 ఈజ్ జాయింట్ స్టాక్ కంపెనీ మీనింగ్ and definitions, advantages and disadvantages. What is the meaning of giant stock company? That's meaning and definitions and advantages and disadvantages. అంటే జాయింట్ స్టాక్ కంపెనీ అనగానేమి, దాని యొక్క నిర్వచనము, దాని యొక్క క్యారెక్టర్స్ మరియు ఆ కంపెనీ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్, కంపెనీ ఆ జాయింట్ స్టాక్ కంపెనీ ద్వారా జరిగేటటువంటి ప్రయోజనాలు, పరిమితులు, మరియు జాయింట్ స్టాక్ టైప్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క
రకాలను గురించి వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, క్లాసెస్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాస్పెక్టస్. అంటే మెమోరాండం సంశయాత్మక పత్రము, కంపెనీ యొక్క నియమావళి, కంపెనీ యొక్క విధి విధానాలన్నిటినీ కూడా జాయింట్ స్టాక్ కంపెనీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రాస్పెక్టస్, కాసెస్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్స్ అన్నిటినీ కూడా ఇక్కడ జాయింట్ స్టాక్ కంపెనీ అనేది నిర్వచించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ థర్డ్ యూనిట్ ఈజ్ ఇంట్రొడక్షన్ టు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇంట్రొడక్షన్ టు ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్. దాంట్లో మేనేజ్మెంట్ మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కిల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, సైంటిఫిక్ మేనేజ్మెంట్ డెఫినేషన్స్ అండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, క్రిటిసైజ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్. అంటే టోటల్ కూడా మేనేజ్మెంట్ సంబంధించినటువంటి డెఫినేషన్స్, మేనేజ్మెంట్ యొక్క క్యారెక్టర్సు, ఫంక్షన్సు అండ్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క దశలను కూడా మరియు దాని యొక్క స్కిల్స్ను, నైపుణ్యాన్ని కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సైంటిఫిక్ మేనేజ్మెంట్, నాన్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దీనితో పాటుగా ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్, సూత్రాలు, వారి యొక్క ప్రిన్సిపల్స్ని కూడా ఇక్కడ డిఫైన్ చేయడం అనేది, ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. నౌ నెక్స్ట్ వన్ యూనిట్ నెంబర్ 4 ఈజ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యూనిట్ నెంబర్ 4? ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్. ప్రణాళిక మరియు వ్యవస్థీకృతము. అంటే ప్లానింగ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్, అప్రోచెస్ ఆఫ్ ప్లానింగ్స్ అండ్ డిసడ్వాంటేజెస్, అప్రోచెస్ టు ప్లానింగ్స్, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, స్టెప్స్ ఇన్ MBO, benefits, weakness, definitions of organizations and process of organizations, principles of organizations, normal and abnormal organizations, line staff organizations and line and staff conflicts and functions of organizations, span of management meaning, determinants of span, factors of influencing the span of supervision. What is the meaning of? అంటే ప్లానింగ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్, వ్యవస్థీకృతం చేయడం, ప్రణాళిక మరియు వ్యవస్థీకృతం చేయడం. అంటే కంపెనీని ఏ విధంగా రన్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ప్రీ ప్లాన్డ్ ప్లస్ దాంతోపాటు దాన్ని ఇన్ టైంలో ప్రజెంటేషన్, గ్రౌండ్ వర్క్లో ప్రజెంటేషన్ చేసి ఒక ఆర్గనైజేషన్ని కంటిన్యూస్ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి సంబంధించినటువంటి అప్రోచెస్, ప్లానింగ్ యొక్క మేనేజ్మెంటు, ఆర్గనైజేషన్ యొక్క మేనేజ్మెంట్ గురించి టోటల్గా యూనిట్ నెంబర్ 4లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 4 అథారిటీ అండ్ కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్. అథారిటీ, ఒక కంపెనీ ఆథరైజ్డ్ చేయడము, కోఆర్డినేట్ చేయడము, కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేషన్ అంటే సమన్వయపరచడము మరియు నియంత్రించడం. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అథారిటీ, పవర్, రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ, బాధ్యతలు మరియు ప్రమాణం సంబంధించినటువంటి అకౌంటబిలిటీ, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. నెక్స్ట్ determination of authority, decentralization of authority, definition, importance, process and principles of coordinations. Next, techniques of effective coordination, control and meaning, definition, relationship between planning and control, steps in control, ఫస్ట్ కరెంట్ అండ్ ప్రీ కంట్రోలింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్స్. అంటే టోటల్గా ఒక కంపెనీని, అథారిటీని మీన్స్ కంపెనీని
ప్లానింగ్ చేయడము మరియు కోఆర్డినేట్ చేయడము అండ్ కంట్రోలింగ్ చేయడానికి సంబంధించింది ఇక్కడ అనాలిసిస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. పవర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ, పవర్స్ ప్లస్ బాధ్యతలు మరి అకౌంటబిలిటీలు ఇవన్నిటిని కూడా అథారిటీకి సంబంధించినటన్నిటినీ కూడా కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేషన్ సంబంధించిన అన్ని అంశాలను కూడా ఇక్కడ అనాలసిస్ చేయడము జరుగుతూ ఉంటుంది. సో ఇది టోటల్గా బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి టోటల్ 5 యూనిట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇక్కడ ప్రతి యూనిట్ నుంచి కూడా ఒక లాంగ్ బిట్ అండ్ ఒక షార్ట్ బిట్ రావడానికి స్కోప్ ఉంది. అంటే లాంగ్ బిట్ ఏమో 12 మార్క్స్, షార్ట్ బిట్ ఏమో 4 మార్క్స్, టోటల్ 16 మార్క్స్ అనేవి ఇక్కడ మనకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి కూడా కవర్ కావడానికి స్కోప్ ఉన్నటువంటి. ఓకేనా? సో ఇది టోటల్గా మీకు సంబంధించిన BOM ఎక్స్ప్లెనేషన్, సిలబస్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ని డే బై డే వన్ బై వన్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.